రాష్ట్రంలో ఉన్న వేలాది మంది రిటైర్డ్ పోలీసుల ఆరోగ్య భద్రత కోసం అందించే 2 లక్షల బీమా సౌకర్యాన్ని 5 లక్షలకు పెంచాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సంఘం ఇటీవలే కాలంలో ఆవిర్భవించిందని, విశ్రాంత పోలీస్ కానిస్టేబుల్ నుంచి అధికారుల సంక్షేమం కోసం కృషి చేస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు. ఉద్యోగులు పదవి విరమణ పొందిన రోజు పోలీస్ శాఖ నుంచి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను అందించి గౌరవప్రదంగా పంపించాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే మెడికల్ అలవెన్స్ లు 600 నుంచి 1000 రూపాయలకు పెంచాలని, అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయం కోసం నగరంలో ఒక చోట భవనాన్ని కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో 300 గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీని కలిసి వినతి పత్రాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. అందరూ మాకు ఓవరాల్ గా కూడా సపోర్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా మేము ముందుకెళ్తాం. మేము ఎక్కడ కూడా ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక యాజిటేషన్ పార్టీ కాదు, ఒక ధర్నా చేసే పార్టీ అంతకన్నా కాదు. దీని అందుకనే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ అసోసియేషన్. ప్లీజ్ సార్, ఈ అసోసియేషన్ లో ఒకసారి మేము ఉన్నటువంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తాం. అన్ని పోస్టులు యూనివర్స్ గా జరుగుతుంది, ఎక్కడ పోటీ తత్వం లేదు. నేను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీఎస్ఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్ దాంట్లో రిటైర్ అయిన 6/24. ఆ బాధితుడు నేను కూడా. నేను సైబరాబాద్ నుంచి రిటైర్ అయిన జనరల్ సెక్రటరీ ప్రజెంట్ అసోసియేషన్. సార్ నేను సజెస్తాను సార్, ఎందుకని మేము వేసారు కాబట్టి చెప్పారా. ఆర్ఎస్ఐ రిటైర్డ్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రిటైర్డ్, స్పెషల్ పోలీస్ లో రిటైర్ అయ్యారు. ఆయన కూడా 6వ నెలలో 20 ఈ సంవత్సరంలో రిటైర్ అయ్యారు నాతో పాటు. వారు కూడా దీనికి ట్రెజరర్ గా వారి సేవలు మేము వినియోగించుకోదలుచుకున్నాం. ఆనరబుల్ ప్రెసిడెంట్ 3 ఇచ్చాము సార్. ఆనరబుల్ ప్రెసిడెంట్ శ్రీ రాధాకృష్ణమూర్తి గారు ఒకసారి, ఈయన ఫ్రమ్ ఖమ్మం ఎస్ఐ రిటైర్డ్. సిహెచ్ రాజమౌళి గౌడ్, ఈయన మేము ఈ రోజున తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా మేము గత ఒక 10 రోజుల ముందు ఒక సమావేశం ఏర్పరచడం. ప్రప్రదంగా ఒక గ్రూప్ పెట్టుకుని దాని నుంచి వచ్చినటువంటి ఒక గ్రూప్ ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఫస్ట్ టైం మీటింగ్ పెట్టుకుని అందరూ కార్యవర్గాన్ని 35 మందితో ఒక ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో తర్వాత ఈ రోజు ప్రప్రథమంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుని ఒక 30 అంశాల మీద ఆమోదం తీసుకోవడం జరిగింది. ఆ 30 అంశాల్లో కూడా ఇంపార్టెంట్ ప్రథమంగా మాకున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిలో ఆనరబుల్ సీఎం గారి దృష్టికి అతి త్వరలో అపాయింట్మెంట్ మీద వారి దగ్గరికి వెళ్లి వారికి వినయపూర్వకంగా సమర్పించుకోవడం జరుగుతుంది. అదే రోజు ఈ రోజున మా ఆనరబుల్ డీజీపీ శ్రీ జితేంద్ర గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరికింది. 3 గంటలకు వెళ్లి వారి సార్ని కలిసి మా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూల వాతావరణంలో తప్పనిసరిగా తీర్చుకుంటామని చెప్పని మాకు చాలా తప్పనిసరి అవకాశం ఇచ్చింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా కోరికలు ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ కాదు, తప్పనిసరి ఆమోదయోగ్యమైన కోరికలు ఈ తప్పనిసరిగా వారు ఇవి సానుకూలమైన వాతావరణంలో మాకు స్పందించి మాకున్న సేవలను గుర్తించి, మేము చేసిన కష్టాన్ని గుర్తించి మాకున్న డిమాండ్లు కాకుండా మాకు సమయంగా ఇవన్నీ కూడా తీరుస్తారు అతి త్వరలో అని చెప్పని మేము విశ్వసిస్తున్నాం. తప్పనిసరిగా మాకున్నటువంటి సమస్యలు సాధించుకోవడానికి మేము ప్రగతి సాధిస్తామని చెప్పి ప్రార్థిస్తాం. డిమాండ్స్ ఓకే. మాకున్న ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ అయినటువంటి కావాల్సిన ఎమాల్మెంట్స్ ఏమైనా అవన్నీ కూడా వెంటనే రిటైర్మెంట్ రోజునే ఇవ్వాలని చెప్పని, పెండింగ్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మార్చి నెల నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళకి జీపీఎఫ్, ఈఎల్ఎన్ క్యాష్మెంట్, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా పాస్ అయ్యి ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న ప్రాబ్లమ్స్ టెక్నాలజీగా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అథారిటీ కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి మన డైనమిక్ సీఎం గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అవన్నీ తొందరగా రిలీజ్ చేయాలని, ఫైనాన్స్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ మాకున్నటువంటి మెడికల్ అలవెన్స్ 600 రూపాయలు ఇస్తున్నారు అందరికీ, దాన్ని 1000 రూపాయలుగా పెంచాలని చెప్పని కూడా మేము ప్రార్థిస్తున్నాం. అట్లాగే కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ కి ఎక్కడైనా మాకు ఒక సెంట్రల్ గా సిటీలో మాకు ఒక క్వార్టర్ ఏర్పరచుకోవడానికి స్థలం కేటాయించాలని కూడా అడుగుతున్నాం. అది కూడా పేపర్ పూర్వకంగా కంపల్సరీ తీసుకెళ్ళాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఒక 300 గజాల స్థలం కేటాయించాలని కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇంకా ఎన్నో సమస్యలన్నీ కూడా మీకు కనపడుతుంది.